యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ గోపిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు సబ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. సబ్ రిజిస్టార్పై అందిన ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టారు. డీఐజీ మధుసూదన్, ఆడిట్ అధికారి అశోక్, డిస్టిక్ రిజిస్టర్ రవి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అధికారులు కొలనుపాక గ్రామంలోని ఒక సర్వే నెంబర్ నిబంధనకు విరుద్ధంగా 150 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా నిర్ధారణ కావడంతో సబ్ రిజిస్టర్ గోపిని సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. డిస్టిక్ రిజిస్టర్ రవి నిబంధనకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను ప్రజలెవరు కొనుగోలు చేయొద్దని సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దు అని తెలిపారు. అయితే ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నిబంధనలకు వ్యతిరేకంగా మాకు నిన్న సమాచారం రాగానే ఇక్కడ జిల్లా రిజిస్ట్రారు రవి గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అశోక్ గారు వాళ్ళిద్దరు మేము ఒక రిపోర్ట్ అడిగాము. ఆ రిపోర్టు ప్రకారంగా తేలింది వాస్తవమే అని తేలింది. సో సర్క్యులర్ నెంబర్ 257కి విరుద్ధంగా ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్రారు గోపి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా మా దృష్టికి రావడంతో ఇమీడియట్గా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వివరాలని మీకు జిల్లా రిజిస్ట్రార్ గారు తెలియజేస్తారు. డిసెంబర్ 21, 22, 23 తారీఖులలో ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా చేస్తున్నటువంటి గోపి గారు నిబంధనలకు విరుద్ధంగా 154 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి నిన్న గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు మల్లన్న గారు మా సిఎండ్ఐజీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది. ఆ ఫిర్యాదులో భాగంగా నిన్న మధ్యాహ్నమే గవర్నర్ డిఐజీ మధుసూదన్ రెడ్డి గారు నన్ను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించని చెప్పారు. మేము దానికి అనుగుణంగా రాత్రి ఆన్లైన్లో చూస్తే 154 డాక్యుమెంట్లు నిబంధనల విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినవి. నిబంధనల విరుద్ధంగా అంటే నాన్ లేబుట్లు అవి ఓన్లీ కేవలం నాలా ద్వారా రిజిస్ట్రేషన్ జరిగాయి. కాబట్టి ఎవరైతే ఈ నిబంధనల విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారో సబ్ రిజిస్ట్రార్ గోపి గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆ 154 డాక్యుమెంట్లు కూడా మళ్ళీ ఫర్దర్గా ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగకుండా నిషేధ జాబితాలో పెట్టడం జరిగినది. వాటి మీద ఫర్దర్గా మళ్ళీ ఇన్స్ట్రక్షన్ వచ్చే వరకు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరగవు. అంటే ఇంకా అది ఆడిట్ కాలేదు, ఆడిట్లో బయటపడుతుంది. అది జిల్లా రిజిస్టర్ ఆడిట్ గారు వాళ్ళు తనిఖీలో చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా బయటపడ్డప్పుడు మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ చర్యలు ఉంటాయి. మళ్ళీ ఖాళీ స్థలాన్ని ఆథరైజ్డ్ లేఅవుట్ లేకుండా అనాథరైజ్డ్గా ఎవరన్నా తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ విషయంలో పదే సబ్ రిజిస్ట్రార్ని హెచ్చరించిన గతంలో కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా చేసి సస్పెండ్ కావడం జరిగింది. సో ఈ విషయాన్ని మేము పదే రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాము. సో ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకే కాకుండా మిమ్మల్ని కోరేది కూడా ఏంటంటే పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని కోరుతున్నాము. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ పని చేయొద్దని చెప్పేసి మేము సబ్ రిజిస్టార్లో చెప్తున్నట్టు ప్రజలకు కూడా దాన్ని మంచి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రచారం చేసినట్లయితే తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ తెలుసో తెలియక చేసుకుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలే. కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నాం మళ్ళొక్కసారి కూడా 257 ఏదైతే ప్రభుత్వం మేమో ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఉన్న వాటిని చేసి ఉద్యోగులు ఇబ్బంది పడొద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు. దీన్ని మీ అందరూ కూడా ప్రచారం చేయాలని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను.